సో గైస్ పర్టికులర్గా ఈ వినాయకుడి విగ్రహం గురించి మాట్లాడుకుంటే రాముడు అవతారాన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో మరి మన హిందూస్లో చాలామంది కృష్ణుడిని ఏమన్నా అంటే ఊరుకుంటారేమో, కానీ రాముడిని ఒక్క చిన్న మాట అన్నా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సో మరి రాముడు అవతారాన్ని ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ వెనకాల చూసుకుంటే ఇక్కడ బాణాలను ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇంకొన్ని థింగ్స్ యాడ్ అవుతాయి ఇందులో. కొంచెం మనకు బాణం ఏదైతే ఉంటుందో మనకు అది కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హ్యాండ్లో అవన్నీ కూడా యాడ్ చేస్తారు. ఇంకా చూసుకోవచ్చు అంటే ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అంటే రాముడు అంటేనే అప్పట్లో అందం కానివ్వండి, గుణం కానివ్వండి, అవన్నీ కూడా డిఫరెంట్ అనమాట. సో అందరూ కూడా అందుకనే రాముడు లాంటి భర్త రావాలి అని చెప్పి కోరుకుంటారు. సో అలా ఈ విగ్రహం కూడా అలానే అదే తేజస్ ఇవ్వడం జరిగిందనమాట. ఇలా చూడగానే అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది విగ్రహము అని చెప్పేసి అలా ఇవ్వడం జరిగిందనమాట.